హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హరే కృష్ణ హరే కృష్ణ హరి బోల్. నమస్తే అండి అందరికీ. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. అదొకటి. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ జర్నీ లైఫ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ వన్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, సెకండ్ వన్ టెంపుల్స్ జర్నీ లైఫ్. సో ఏదో ఒక ఛానల్లో ఈ యొక్క వీడియో అప్లోడ్ అవుతుంది, దయచేసి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వచ్చేసి శ్రీరామ మహామంత్ర పుస్తకం అండి. ఇది రామకోటి పుస్తకం. ఇది ఒక పూజారి దగ్గర నుంచి ఒక ఎవరంటే చెప్తాను మీకు ఒక నిమిషం. ఇది ఇంకొల్లో వచ్చేసి ఒక శ్రీ పార్వతీ పరమేశ్వర జ్యోతిషాలయం పేరు ఉన్నటువంటి జ్యోతిషాలయం తరపున ఎన్ నాగేశ్వరరావు గారు, అంటే నామాలు పూజారి గారు. సో నామాలు ప్రభు దగ్గర నుంచి ఇది సేకరించాము, ఇది తీసుకున్నాం వాళ్ళ తరపు నుంచి. వాళ్ళని అడిగి సో ఈ శ్రీరామకోటి అంటే చూసారా, శ్రీరామనామ మహామంత్ర లిఖిత జపము. సో శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః, శ్రీరామనామ మహామంత్ర లిఖిత జపము, హరిహర ధార్మిక సేవా సమితి, స్వధర్మో పరమో ధర్మ, HDSS ఇంకొల్లు. సో 11-151/2 హనుమోజీ పాలెం రోడ్డు ఇంకొల్లు. సో ఇది ఒక దేవాలయం తరపున, అంటే ఇక్కడ ఇంకొల్లు దగ్గర నుంచి పొలిమేరలో శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానం, లేకపోతే శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం అంటారు. ఈ దేవస్థానంలో శ్రీ నామాలు ప్రభువుగా నాకు పరిచయం అయ్యారు. శ్రీ ఎన్ నాగేశ్వరరావు, అతను నా ప్రభు గారి పేరు. సో వాళ్ళ ఊరు వచ్చేసి వాళ్ళది కేసరపాడు, అగ్రహారం, కరంచేడు మండలం, బాపట్ల జిల్లా. సో ఇది కూడా వచ్చేసి దేవస్థానం వచ్చేసి ఎక్కడి నుంచి సేకరించానంటే ఈ యొక్క రామకోటి పుస్తకాలు శ్రీ పొలిమేర శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం లేదా వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఈ నామాల ప్రభు గారు ఉంటే అక్కడ పిలిచారు. ప్రభు గారు ఏంటి విషయం అని అడిగితే, ఇట్లా దర్శనానికి వచ్చానంటే, టెంపుల్ దర్శన యాత్ర సైకిల్ మీద యాత్ర చేసుకుంటూ వచ్చానంటే, సరే ఏంటి ఈ పుస్తకాలు అడిగితే ఇది రామకోటి పుస్తకాలు అన్నారు. సరే నాకు కొన్ని పుస్తకాలు ఇవ్వండి. సో ఎవరైతే భక్తులు దారి పొడవునా, ఎవరైతే బాగా చక్కగా భక్తులంటే రామకోటి ఇంట్రెస్ట్ ఉండి రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక పుస్తకాలు ఇస్తానని అడిగాను. అడిగితే పుస్తకాలు ఒక 5 పుస్తకాలు నాకు వితరణ చేశారు. అంటే 6 పుస్తకాలు, ఒకటి నేను రాయడానికి, మిగతా 5 మంది భక్తులకి నేను ఇవ్వబోతున్నాను. ఎవరైతే ఈ పుస్తకాలు చూసి, ఈ వీడియో చూసి నేను రామకోటి రాస్తానండి ప్రభు గారు అని అడిగితే, మీరు నాకు నా నెంబర్కి నేను చెప్తాను, ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి, లేకపోతే కాల్ చేయండి, మీకు పుస్తకాలు ఇస్తాను. ఈ పుస్తకం ఊరికి రాసి ఎక్కడంటే ఇక్కడ పడేయకూడదండి. ఇది తిరిగి ఈ యొక్క సంస్థానానికి, ఈ యొక్క శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి శ్రీ పొలిమేర వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానానికి పంపించాలి. మీరు పోస్ట్లో పంపించుకుని నేరుగా తెచ్చి ఇచ్చిన ఇంకా చాలా చక్కగా ఉంటుంది. సో అడ్రస్ కూడా చెప్తాను. మీరు రామకోటి పూర్తి చేసిన తర్వాత ఈ పుస్తకంలో మీరు ఈ యొక్క దేవస్థానానికి పోస్టల్ అడ్రస్ కన్నా పంపించాలి, లేదా మీరైనా నేరుగా వచ్చి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది మీరు తప్పకుండా చాలా భక్తితో, పట్టుదలతో, దీక్షతో ఇది శ్రీరామకోటి రాసి ఇవ్వండి. చూడొచ్చు లోపల ఇక్కడ మ్యాటర్ ఇట్లా ఉంటుంది మొత్తం. మీరు వీడియో పాస్ చేసుకొని చూసుకోవచ్చు. శ్రీ రామకోటి రాయవారు గమనించాల్సిన విషయాలు చూసుకోండి. ఎలా రాయాలి ఏంటి అనేది ఇక్కడ దీంట్లో ఉంటుంది. దాని ప్రకారం మీరు రాయండి. సో ఒక 2-3 వాక్యాలు చదువుతాను. ఒకటి, భోజనములకు ముందు కానీ, వెనుక కానీ, పగలు కానీ, రాత్రి కానీ, సరకాల వస్తలయందు విరామం దొరికినప్పుడు శుచులై రాయవచ్చును. పురుడు మైలయందు రాయరాదు. రెండోది, ఒక్కొక్క గడిలో శ్రీరామ అని రాయవలను. గడి ఉంటుంది కదా అక్కడ, గడి ఒక గడి ఇట్లా ఈ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇట్లా ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు శ్రీరాముడు. అట్లా ఒక్కొక్క గడిలో శ్రీరామ అని రాసుకుంటూ పోవాలి. ఇది ఈ విషయం ఇక్కడ చెప్పింది. ఒక్కొక్క గడిలో శ్రీరామ అని రాయవలను. రాయినప్పుడు దిక్కులు చూడరాదు, మాట్లాడరాదు. మనసు త్రికరణ శుద్ధిగా రాయవలను, దానిని మించిన శుద్ధి లేదు. సో మూడోది వచ్చి, ఒకసారి శ్రీరామ అని రాయు లోపల శ్రీరామ అని 3 సార్లు కానీ, రామ శ్రీరామ మంత్ర ఒక్కసారి కానీ ఉచ్చరించవలను. అది గుర్తుపెట్టుకోండి. సో అట్లా దీంట్లో ఉన్నదండి. వీడియో నేను చూపిస్తాను, మీరు పాస్ చేసుకుని చదువుకోండి.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వీడియో ఇక్కడ పాస్ చేసుకుని చదువుకోండి. దీని యొక్క నియమ నిబంధనలు సో ఎలా రాయాలనేది. సో శ్రీ రామకోటి రాయ్ వారు గమనించాల్సిన విషయాలు ఇవి. సో ఇలా ఉంటుంది మీకు ప్రతి పేజీలో చూడవచ్చు. సో ఇంటింట రామకోటి రచన, ప్రతి నోట రామనామ స్మరణ, అదండి. సో ఇది ఫ్రంట్ పేజ్. ఇది సో ఇది శ్రీ రామకోటి రాసిన తర్వాత ఈ పుస్తకంలో సో 10,800 శ్రీరామనామములు, 10,800 శ్రీరామనామములు, శ్రీ కోదండరామ ప్రభువుల వారు పేరు, అంటే మీ పేరు రాయాలి ఇక్కడ మీరు అంతా రాసిన తర్వాత, మీరు పుస్తకం ఇచ్చిన తర్వాత మీ పేరు, మీ గోత్రము, మీ చిరునామా, సో మీ ఫోన్ నెంబరు, ఏ తేదీ నుంచి మీరు మొదలుపెట్టారు, ఇప్పటివరకు రాశారు. సో ఈ పుస్తక సంఖ్య ఎన్నో సంఖ్య ఇది. సో ఇట్లా మీరు అంటే మీరు పుస్తక సంఖ్య ఎన్నోదని మీరు రాయకపోయినా వాళ్ళని రాసుకుంటారు అనుకుంటా. సో ఎన్నో పుస్తకాలు అంటే ఒకటో పుస్తకం రాస్తారు, రెండో పుస్తకాలు అయితే ఒకటంటే ఒకటి రాయండి. ఇది ఫస్ట్ పుస్తకం ఇస్తే ఫస్ట్, ఇంకా అట్లా ఎన్ని పుస్తకాలు అంటే 2 పుస్తకాలు తీసుకొని మీరు రాయొచ్చు. సో ఏ డేట్ నుంచి ఏ డేట్, 1 నెల లోపల పూర్తి చేసి వీళ్ళకి పంపించాలి. వీళ్ళకి పంపిస్తే తిరిగి ఈ యొక్క శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానం వారు తిరిగి సో ఇక్కడ ఇచ్చాను కదా, ఇది శ్రీ పార్వతీ పరమేశ్వర జ్యోతిషాలయం తరఫున శ్రీ నాగేశ్వరరావు గారు అంటే నామాల ప్రభు గారు వీళ్ళు తిరిగి ఈ అడ్రస్కి అంటే అయోధ్యకి పంపిస్తారు. అయోధ్య వాళ్ళు ఈ పుస్తకం తీసుకొని మీ పేరు మీద, మీ గోత్రం మీద వాళ్ళు అర్చనల అభిషేకాలు వాళ్ళు చేస్తారు కదా, పూజా కార్యక్రమం చేస్తారు మీ పేరు మీద, మీ గోత్రము, మీ నామం పేరు మీద, మీ కుటుంబం పేరు మీద. అది విషయం. మీరు చక్కగా భక్తితో రాయండి, ఆ యొక్క నియమాల ప్రకారం రాయండి. సో ప్రాయోజకులు చూడొచ్చు, ఎవరు స్పాన్సర్ చేసినట్టు ఉంటుంది. ప్రాయోజకులు స్పాన్సర్డ్ బై కీర్తిశేషులు శ్రీమతి శ్రీ కామేపల్లి జానకమ్మ లక్ష్మయ్య గారు మరియు కీర్తిశేషులు శ్రీమతి కామేపల్లి అంజనీ కుమారి అండ్ కుమారి కామేపల్లి అంజమ్మ గారు జ్ఞాపకార్థం శ్రీ కామేపల్లి వెంకటేశ్వర్లు, శ్రీమతి భవాని, శ్రీ కామేపల్లి శ్రీనివాసులు, శ్రీమతి పద్మావతి. ఓకే అండి, ఇది ఇట్లా ఉంటుంది. ఇటు పక్క బుక్ బ్యాక్ సైడ్ అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చూడొచ్చు మీరు ఇట్లా జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తర్వాత కళ్యాణ శుభగడియలు ఒక ఫోటో. తర్వాత వచ్చేసి ఇది ఒకటి లాలి అనేది సీతారాముల కళ్యాణం అనుకుంటే దానికి సంబంధించిన ఫోటోలు. లగ్నపత్రిక స్వీకరణ, భక్తులు. సో ఇట్లా కొన్ని పెట్టారు. సాయి కృష్ణ ఆర్ట్ ప్రింటర్స్ వాళ్ళు ఇది ముద్రించారు, చూడొచ్చు మీరు. సాయి కృష్ణ ఆర్ట్ ప్రింటర్స్. సో 9246543056 ఇలాంటి ఏమైనా పబ్లికేషన్స్ మీరు ఏమైనా బుక్స్ ప్రింటింగ్ చేయాలంటే వాళ్ళని సంప్రదించండి. ఇంకా మెయిన్ ఏంటంటే మీరు రామకోటి, సో రామకోటి ఎవరైతే రాస్తారో వాళ్ళ కోసం అండి ఇది. తప్పకుండా మీరు చూడండి, ఈ రామకోటి ఎవరైతే రాస్తానంటారో శ్రీరామకోటి, వాళ్ళు ఇంట్రెస్ట్గా భక్తితో, పట్టుదలతో, దీక్షతో నేను రాస్తానండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు భక్తి ఉంది అనేవాళ్ళు. సో మీరు పరమ భక్తులైనా, మామూలు భక్తులైనా, డెవోటీస్ అయినా మీరు నేను రాస్తానంటే మీ యొక్క ఫోన్ నెంబరు, మీకు అడ్రస్సు, మీకు ఒక వీడియో తీస్తాను వచ్చేటప్పుడు. సో ఆ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. సో తిరిగి మీరు యొక్క ఇది నేను తిరిగి ఆ యొక్క వీరాంజనేయ స్వామి దేవస్థానానికి మీరు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మాకు ఒక ప్రూఫ్ పెట్టాలి. అప్పుడు మీరు చక్కగా తిరిగి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఒక రుజువు ఉంటుంది. ఎందుకంటే తీరా రాసి సగం రాసి లేకపోతే రాయకుండా పక్కన బుక్ పెట్టి మర్చిపోవడం కానీ, సో తీరా పూర్తిగా రాసి మీరు పోస్ట్ చేయడం మర్చిపోవడం కానీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని అర్థం కాకుండా. సో అందువల్ల మీకు అడ్రస్ కూడా చెప్తాము. సో అడ్రస్ ప్రకారం మీరు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, పోస్ట్ అయినా పంపించండి. మీరైనా నేరుగా వెళ్ళి వాళ్ళకి దేవస్థానం కమిటీ వాళ్ళకి ఈ అడ్రస్ ఇచ్చాను కదా, విజిటింగ్ కార్డు. సో శ్రీ పార్వతీ పరమేశ్వర జ్యోతిషాలయం. సో వాళ్ళకన్నా హ్యాండ్ ఓవర్ చేయండి. ఇందులో ఉంటుంది కదా, ఇది ఇక్కడ పట్టుకున్నాను కదండి. సో ఇక్కడ పట్టుకున్నాను కదా, సో వీళ్ళకన్నా హ్యాండ్ ఓవర్ చేయండి. సో శ్రీ పార్వతీ పరమేశ్వర జ్యోతిషాలయం, శ్రీ నయన్ నాగేశ్వర గారి నామాల ప్రభువులకి వాళ్ళకన్నా హ్యాండ్ ఓవర్ చేసినా సరిపోతుంది. లేకపోతే దేవస్థానానికి వచ్చి ఇవ్వచ్చు. సో లేకపోతే మీరు పోస్టులైనా పంపించవచ్చు. ఎట్లాంటి పోస్టులో పంపించేటప్పుడు అడ్రస్ మీకు యూట్యూబ్లో డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్లో, దాన్ని చూసేసి మీరు పంపించవచ్చు. మామూలుగా జనరల్గా వచ్చేసి అడ్రస్సు శ్రీ పొలిమేర వీరప్రతాప ఆంజనేయ స్వామి దేవస్థానం, లేకపోతే శ్రీ పొలిమేర వీరాంజనేయ స్వామి దేవస్థానం, అది పావులూరు ఇంకోలు మండలము, బాపట్ల జిల్లా. ఓకేనండి. సో బాపట్ల జిల్లా. సో అడ్రస్కి మీరు పంపించవచ్చు.
అడ్రస్ పంపించండి. దీంట్లో ఫోన్ నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కొని ఇంకా అడ్రస్ అడ్రస్ కనుక్కోవచ్చు. ఓకేనండి. అది ఈ నామాల ప్రభువుని అడిగితే మీకు క్లారిటీ చెప్తారు. మీరు మర్చిపోవద్దు, ఎవరైతే రాస్తారనుకుంటారో రాసే వాళ్ళు ఖచ్చితంగా మీకు బుక్ ఈ రామ్కోట్ బుక్ ఇచ్చేటప్పుడు ఒక వీడియో తీస్తాము, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. తర్వాత మీరు రాసిన తర్వాత కూడా మీరు ఒక వీడియో చేసి మాకు పంపించండి. లేకపోతే మీరు వీడియో చేసి నాకు వాట్సాప్ చేసినా, లేకపోతే యూట్యూబ్లో ఏమండి నేను పంపిస్తున్నానండి, ఇది హ్యాండ్అవుట్ చేశానని మీరు ఒక కామెంట్ చేసినా సరిపోతుంది. దాన్ని బట్టి నాకు ఒక వీడియో ఈమెయిల్ ఐడి కానీ పంపించవచ్చు. దాంట్లో యూట్యూబ్లో ఈమెయిల్ ఐడి, ఆ ఈమెయిల్ ఐడికి మీరు యూట్యూబ్ పంపించిన, మీరు పంపించినట్టు ప్రూఫ్ పంపించిన చాలు. సో రామ్కోట్ పూర్తయింది, నేను ఇట్లా పంపించిన అడ్రస్ అని చెప్పినా చాలు. అప్పుడు ఒక సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఈ భక్తురాలు కానీ చక్కగా రామ్కోట్ పుస్తకం తీసుకొని తిరిగి ఆ యొక్క దేవస్థానానికి హ్యాండ్ఓవర్ చేశారు. అప్పుడు తిరిగి మీ పేరు గోత్రం మీద, మీ గోత్రము నామం మీద అక్కడ అయోధ్యలో వాళ్ళు పూజలు చేస్తారండి, మీకు అర్చనలు అభిషేకాలు చేస్తారు. ఎందుకంటే అటువంటి గొప్ప అవకాశం దొరుకుతుంది. అది మీ పుస్తకం కూడా మీకు ఇది ఎటువంటి రుసుము లేకుండా, ఎటువంటి డబ్బులు తీసుకోకుండా మీకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఓకేనా, నాకు ఫ్రీగా ఇచ్చారు, మీకు నేను ఫ్రీగా ఇస్తాను, ఎటువంటి డబ్బులు తీసుకోం. మీరు రామ్కోట్ రాసిన తర్వాత మీరు ఇచ్చేటప్పుడు దీంట్లో ఎటువంటి డబ్బులు కానీ, నగదు కానీ, ఎటువంటి రూపాయలు కానీ దీంట్లో పెట్టద్దండి. మీరు పెట్టకుండా రామ్కోట్ రాసి ఇవ్వండి చాలు, అంతే. ఓకే, ఒక కవర్లో పెట్టి ఇచ్చేసి మీరు తెచ్చి హ్యాండ్ఓవర్ చేయండి. సో చాలా మంచిగా ఉంటుంది. భక్తిని బాగా పెంపొందించుకోవడానికి రామ్కోట్ రాస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది, మంచి శుభం జరుగుతుంది. సో మంచి ఆరోగ్యంగా ఉంటారు. సో దేవుడికి దగ్గరగా ఉండడానికి, భగవంతుడికి దగ్గరికి వెళ్ళడానికి ఇది ఒక మార్గము. సో ముక్తి మోక్షము పొందాలంటే ఇది ఒక మార్గం. సో మనకు ఎన్నో దాన ధర్మాలు చేస్తాము, పుణ్యం కలుగుతుంది. అట్లాగే రామ్కోట్ రాస్తే మనకు ముక్తి మోక్షం వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంటారు. సో అలాగా మీరు చేయండి. సో దయచేసి నా ఛానల్ని ఇప్పటివరకు చూడకుండా ఉంటే, నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సో అప్పుడు నా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను. ఇప్పుడు ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి. మీకు వాట్సాప్ చేయండి, కాల్ ఒకవేళ కాల్ కాకనంటే వాట్సాప్ చేయండి. మీకు ఎక్కడన్నా ఉన్నారో కానీ నేను ఎక్కడన్నా చెప్తాను, మీకు బుక్ హ్యాండ్అవుట్ చేస్తాను ఫ్రీగా. బుక్ ఇచ్చేటప్పుడు మీకు వీడియో తీస్తాను. ఓకేనండి. అలాగే మీరు నాకు తిరిగి పంపించేటప్పుడు వీడియో పంపించాలి. సో నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7207150579. నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. ప్రజెంట్ నేను ఇంకోల్లో ఉన్నాను. ఇంకోల్ నుంచి ఇంకా పావులూరు వీరాంజనేయ స్వామి దేవస్థానానికి దర్శించుకున్నాను. తిరిగి ఆ రూట్లోంచి గుంటకల్ రూట్ మీద అరుణాచలం వెళ్తున్నాను. సో అది విషయం. తప్పకుండా మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళ భక్తులు, నేను రామ్కోట్ రాస్తున్నాననే భక్తులు నాకు తెలియజేస్తే నేను వాళ్ళకి ఉచితంగా ఇస్తాను. ఓకే, నాకు మా నామాల ప్రభువు గారు ఉచితంగా ఇచ్చారు కాబట్టి నేను మీకు ఇస్తాను. మీరు తప్పకుండా భక్తితో, మీరు శ్రద్ధగా, పట్టుదలతో శ్రీ రామ్కోట్ పుస్తకం పూర్తి చేసి ఇవ్వాలి. ఓకేనండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, రామ రామ హరే హరే. సరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.